సిస్టర్ బెదర్ ప్రేస్ లార్డ్. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము అని యెషయా గ్రంథంలో రాయబడిన దేవుని మాట విశ్వాసంతో నింపబడిన వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ప్రస్తుత దినాల్లో మేలు కోసం మానవుడు తిరగని ప్రాంతం లేదు, చేయని కార్యక్రమము లేదు. ఎన్ని చేస్తున్న కీడులు మనిషిని తరుముతూనే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనిషికి అన్ని విషయాల్లో మేలు చేయడానికి వచ్చారు. నీ పాపములు క్షమించడం ద్వారా ఆధ్యాత్మికంగా సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని ప్రసాదించడం ద్వారా మానసికంగా నీకున్న ప్రతి అవసరాన్ని తన మహిమైశ్వర్యములో తీర్చడం ద్వారా భౌతికంగాను మేలు చేయగల సామర్థ్యుడు ఆయనే. దేవుని నీతితో నింపబడి సకల విషయంలో మేలును పొందుకో. బ్రదర్, మీకు ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నువ్వు ఎంత విర్రవీగితే అంత క్రిందికి దించి నీ బ్రతుకు ఇదిరా అని చూపించే దేవుడు ఒకడు నీ జీవితాన్ని చూస్తున్నాడు. నువ్వు చదువుకుంటూ ఉన్నా, వ్యాపారం చేస్తూ ఉన్నా, వ్యవసాయం చేస్తూ ఉన్నా, పనుల్లో ఉన్నా, ఎందులో ఉన్నా సరే నీకు సహాయం చేసిన వాడిని మరిచిపోకు. నీకు సహాయం చేసిన వారికి కీడు చేయకు. నీకు చేతనైన ఉపకారానికి ప్రతి ఉపకారం చెయ్యి, కానీ ఉపకారానికి అపకారం ఎప్పుడూ చెయ్యకు బెదర్. ఎందుకంటే అది నువ్వు ఊహించని శిక్షకు నీ జీవితంలో తీసుకొని వస్తుంది. నువ్వు ఊహించని శిక్షను నీ జీవితంలో తీసుకొని వస్తుంది. హల్లెలూయా.